అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సంతోషి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఇన్ నాగార్జున హాస్పిటల్స్, విజయవాడ, కానూరు. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సిఓపిడి. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీన్నే ఊపిరితిత్తుల వాపు అని కూడా అంటారు. దీనివల్ల మనం తీసుకునే గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దేనివల్ల వస్తుంది అంటే ఇది స్మోకింగ్ వల్ల రావచ్చు, ఏమైనా బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్, ఎవరైతే ఫీమేల్స్ కానీ ఎవరైనా ఎక్కువగా పొగగొట్టం దగ్గర కూర్చుంటారు వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళతో పాటు ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఏమైనా కెమికల్ ఫ్యూమ్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, ఏదైనా డస్ట్ ఎక్స్పోజర్, ఎక్కడైతే స్మోకింగ్ ఎక్కువ ఉంటుందో దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం అనమాట. ఇది వీళ్ళలోనే కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ 40 years ఎబోవ్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు జెనెటిక్ డిసార్డర్, ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ అనే జెనెటిక్ డిసార్డర్ వల్ల కూడా ఇది రావచ్చు అనమాట. సో దీనికి ఇది ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే మనం కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది తెలుస్తుంది అనమాట. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఎవరికైతే ఆయాసం ఎక్కువగా వస్తుందో, లేకపోతే దగ్గుతో పాటు కఫం ఎక్కువగా వస్తుందో వాళ్ళల్లోని, ఛాతీ నొప్పి కానీ ఛాతీ బిగబట్టినట్టు కానీ ఉన్న వాళ్ళల్లో కూడా ఉండొచ్చు అనమాట. దీంతోపాటు వీజింగ్, పిల్లి కూతలు కానీ విజిల్ సౌండ్ కానీ అలా ఏమన్నా వస్తున్నా సరే ఇది ఉండే అవకాశం ఉంటుంది అనమాట. దీనితో పాటు కాలు వాపులు రావడం కానీ, ఈజీగా టయర్డ్ అయిపోవడం కానీ, లేకపోతే నీరసం ఎక్కువగా పడడం కానీ, లేకపోతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువకి గురి అయ్యే వాళ్ళలో ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఉన్నాయి అంటే మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా? మనం ఏదైతే ఎక్స్పోజ్ అవుతున్నామో మన వర్క్ ఫీల్డ్ కానీ, లేకపోతే బయట ఎయిర్ పొల్యూషన్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఇవన్నీ ఎక్స్పోజర్ అవాయిడ్ చేస్తే మనం దీన్ని త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ డిసీజ్ తీవ్రతని మనం పెంచుకోకుండా అరికట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ.